ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అందరు కమిషనర్ పరిధిలోకి వెళ్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అలా జరగడం లేదు. పోలీసులు నన్ను వేధిస్తున్నారన్న బోండా ఉమా. నిన్న నా ఆఫీస్ ముందుకు 100 మంది పోలీసులు వచ్చారు. మైనర్ను తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మేము చెప్పినట్టుగా 164 కంటైన్మెంట్ చెప్పకపోతే మీ కొడుకు బయటకు రాడు అంటూ ముద్దాయి సతీష్ తల్లిదండ్రులను బెదిరించారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సిగ్గుతో తలదించుకోవాలి. తప్పుడు బర్త్ సర్టిఫికెట్ పెట్టి మైనర్ని కేసులో ఇరికించారు. సెంట్రల్ నియోజకవర్గాల్లో ఉండే దుర్గారావు ఎక్కడున్నాడో తెలియదు. ఇంతవరకు కోర్టు ఎందుకు ప్రవేశపెట్టలేదు? 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో చట్టం అనేది ఉందా? ఎన్నికల కమిషన్ పట్టించుకోదా? మొదటి రోజే సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగిందే మేము. జగన్ తన వ్యవస్థలను ఇప్పటికీ గుప్పెట్లో పెట్టుకున్నారు. సిపి గారు, మీకు కొంచెమైనా నీతి న్యాయం ఉండాలి. నా కోసం వడ్డెరగూడెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణలో జీ హుజార్ అన్న వాళ్ళు జైల్లో ఉన్నారు. జూన్ 4 తర్వాత అందరి సంగతి చూస్తాము. నన్ను తప్పుడు కేసులో ఇరికించాలనుకుంటే వారిని ఊరికే వదిలిపెట్టము. దుర్గారావును వివేక్ లాగా ఏమైనా చేశారా?